హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పాలక్ పన్నీర్. ఇది చపాతీ, పూరి, రైస్లోకి చాలా బాగుంటుంది. మనం రెస్టారెంట్ స్టైల్లో ఈ పాలక్ పన్నీర్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. పన్నీర్లో మనకి హై ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే పాలకూరలో ఐరన్, విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ పాలక్ పన్నీర్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే పన్నీర్ని 250 గ్రామ్స్ తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత వాటర్ని హీట్ చేసుకొని దాంట్లో పాలకూరని వేసుకొని 2 మినిట్స్ వరకు ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో 10-15 పచ్చిమిర్చి, చల్లార్చుకున్న పాలకూరని దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పాలకూరని పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని అందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అది మగ్గేలోపు ఒక 2 టమాటాలని తీసుకొని వాటిని కూడా గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్లా తయారు చేసుకొని ఆ పాలకూరలో వేసుకోవాలి. సిమ్లో ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకొని దాంట్లో మనకు రుచికి సరిపడా ఉప్పుని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని దానిపై కొంచెం గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతే అండి, సింపుల్గా పాలక్ పన్నీర్ అయితే రెడీ అండి. ఈ పాలక్ పన్నీర్ చపాతీలోకి, వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.